జగనన్న భూరక్ష పథకం పేరిట అడ్డగోలుగా సర్వే చేశారని సిపిఐ నారాయణ ఆరోపించారు. ఒక విధానం అంటూ లేకుండా భూములు సర్వే సాగిందన్నారు. ఎందుకు పనికిరాని పాస్ బుక్లను రైతులకు ఇచ్చారని ఆయన తెలిపారు. యాజమాన్య హక్కులపై స్పష్టత లేకుండా పాస్ బుక్లు ఇస్తే ఉపయోగమేంటని నారాయణ ప్రశ్నించారు. భూరక్షలాగే ధరణి తీసుకొచ్చిన కేసీఆర్ ఇంటికి పోయారని తెలిపారు. కేసీఆర్ ఇంటికి పోయినట్లే జగన్ కూడా ఇంటి బాట పట్టక తప్పదని నారాయణ హెచ్చరించారు. జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పాస్బుక్. ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక ఇచ్చింది పాస్బుక్. ఇది దీనిలో